తెలియదు కదా ఫోన్లోనే పోయినట్టుంది తాకు నేను తాకు నేను సీఏనే ఇంట్లో దొంగతనం సుమారు 29వ తారీఖు వెళ్ళారు సార్ పెళ్ళికని 29వ తారీఖు తీసా బిన్నెల్ ఫ్యాక్టరీ ఆపోజిట్ నమస్తే టూల్ తీసుకోవచ్చు సార్ మేము 29 ఊరికి వెళ్ళాము. మా చెల్లెలి పెళ్ళి అని చెప్పి ఊరికి వెళ్ళాము. తర్వాత ఇప్పుడు ఈ రోజుకి వారం అయింది. ఆమె ఇల్లు గల ఫోన్ చేసి మీ ఇల్లు తలుపులు తీసుంది, మీరు వచ్చారా అని అడిగింది. లేదక్క మేము రాలేదు, మేము మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే ఉన్నాము అని చెప్పాను. తర్వాత మీరు తలుపు తీసుంది, ఎవరైనా వచ్చారేమో చూసుకోండి అంటే గబగబా అక్కడి నుంచి వస్తే అబ్బాయి మా మరిదిని అబ్బాయిని ఉంటే పంపించాను చూడమని. అన్ని తలుపులు అంతా బీరువాలంతా తీసేసుండారు వదిన అని చెప్పాడు. వచ్చి చూస్తే ఇలా ఉంది. దాంట్లో 35,40,000 డబ్బులు. ఖచ్చితంగా తూకం అయితే చెప్పలేను కానీ ఐటమ్స్ చెప్పాను. ఎన్ని సవర్లు అని చెప్పలేను కానీ బంగారు మాత్రం పోయింది. ఇన్ని మరిగ్గా ఒక 40 దాకా ఉండొచ్చు పోయింది. ఈరోజు సాయంత్రం 5:30 అప్పుడు మనకు రాబడిన సమాచారం మేరకు పుట్టా ఎస్టేట్ 10వ ఆర్డర్ మనుసిద్ధి నగర్లో దాచూరి మహేశ్వర్ అనే ఆమె ఇంట్లో భర్త రీసెంట్గా చనిపోయారు ఒక 2 years బ్యాక్. ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయి వాళ్ళ బంధువుల ఇంటికి పెళ్లి తాలూకా పరిధిలోనే రూరల్ పరిధిలోనే పెళ్లికి వెళ్తే ఈరోజు సాయంత్రం 5:30కి ఇంటి ఓనర్ గారు ఇంటి ఓనర్ కింద రోజులాగే బయటకు వచ్చి చూసేటప్పుడు మెయిన్ పైకి వెళ్ళే గేట్కి లాగ్ పక్కన తీసేస్తుంది. ఆ అనుమానంగా ఉండి పైకి వెళ్ళి దూరంగానే ఇంటి తాళాలు కూడా ఓపెన్ చేస్తున్నప్పుడు ఆమెకి ఇమీడియట్గా కిందకు వచ్చి ఎవరైతే మహేశ్వర్ గారికి ఉన్నారో ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చేసారు. ఇమీడియట్గా బండి మీద వచ్చేసారు. తెరా వెరిఫై చేస్తే లోపల ఒక సుమారు 180 గ్రాముల బంగారం 35 లక్షల క్యాష్ అని చెబుతున్నారు. సో ఫార్ ఇంకా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడే క్రూజ్ టీమ్ విజిట్ చేసింది. కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చినాయి. డెఫినెట్గా అదేవిధంగా 360 degreesలో మొత్తం సెర్చ్ చేస్తున్నాము. సీసీ కెమెరాస్ పాత నేరస్తులు ఎవరెవరు బయట ఉన్నారో వెరిఫై చేసి త్వరలో కేసు డిటెక్ట్ చేస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఎంతవరకు అయితే అటువంటిది ఏం లేదు. ఇది ప్రొఫెషనల్ అఫెండర్ లాగా అనిపిస్తుంది. డెఫినెట్గా షార్ట్లీ విల్ క్యాచ్ దెమ్.